ఫ్యూ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక సింగర్ చేసుకొని చనిపోయింది అనేసి విన్నాము. అండ్ బయట టాక్ వచ్చేసి ఆ అమ్మాయి చాలా డేరింగ్ చేసుకునే టైప్ కాదు అని అన్నారు. సో ఆమె గురించి మీరేమంటారు? అయితే ఆ అమ్మాయి నాకు అంటే ఫేమ్ వచ్చిన తర్వాత పరిచయం అక్క. ఫేమ్ రాకన్నా ముందు నాకు తెలియదు అమ్మాయి. వాళ్ళ విలేజ్లో నేను ఒక ఈవెంట్ కూడా చేశాను రీసెంట్గానే, వినాయక చవితి అప్పుడు వెళ్ళి ఒక ఈవెంట్ చేశాను. డైరెక్ట్గా వెళ్ళి ఆ అమ్మాయిని నేను డైరెక్ట్ వెళ్ళి కలిశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకుంది అంటున్నారు. కాకపోతే నేను ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడే విధానాన్ని బట్టి అవన్నీ బట్టి చూస్తే మాత్రం ఆ అమ్మాయి చాలా డేర్ అక్క. తనంతకు తను చేసుకునే రకం అయితే కాదు. ఎవరినైనా సరే ఎదిరించే మాట్లాడుతుంది. చాలా షార్ప్ అనమాట. ఎవరైనా మొహం మీదనే ఇది నువ్వు ఇలా చేసినావు, ఇది తప్పు అని మాట్లాడుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నను కూడా కలిశాను. ఒకరోజు ఈవెంట్ చేసి వాళ్ళతోటే ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్గా చూసినంత వరకు చెప్తున్నా. ఖచ్చితంగా చేసుకోలేదు అక్క. వాళ్ళే చేసి ఉంటారు ఖచ్చితంగా. అలా మీరంతా కలిసి పాడేవారా? అంటే లైక్ మీరు సాంగ్స్ అప్పుడు కలిసి? మేము అంటే ఇప్పుడు డిడి యాదగిరి ఛానల్, సప్తగిరి ఛానల్లో ఆటపాట ప్రోగ్రామ్ అని వస్తుంది. మేమందరం అక్కడ పార్టిసిపేట్ చేసాం. తను కూడా పార్టిసిపేట్ చేసింది. కాకపోతే ఫైనల్స్ అప్పుడు రాలేదు మళ్ళీ. సో ఇది చాలా సాడ్. అంటే లైక్ ఒక సింగర్ మన ఏజ్ ఆమె డెత్ అయిపోవడం సడన్ గా అనేది చాలా. అంటే మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, అమ్మాయికి మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉండే. తను రాంగ్ డెసిషన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన పర్సన్ని అమ్మ నాన్నని కాదని చెప్పేసి తను వాళ్ళని వదిలేసి తనని మ్యారేజ్ చేసుకుంది. సో అదైతే రాంగ్ డెసిషన్. ఎందుకంటే తనకి ఇప్పుడిప్పుడే మంచి నేమ్ వస్తుంది. ఆ వేలోనే తను ఒక రాంగ్ స్టెప్ వేసింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేసే పర్సన్స్ అయితే దొరకరు. ఇదైతే వాస్తవం. ఏదేమైనా కూడా కానీ సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తులను ఎక్కువ తొందరగా నమ్మి అమ్మాయిలు చాలామంది మోసపోతున్నారు. దయచేసి అట్లా చేయొద్దని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి లైఫ్ ఉంది. ఆ లైఫ్ని మీరు అలాగే లీడ్ చేయాలి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని రాంగ్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ని ఎండ్ చేసుకోవద్దు. ఓకే.